స్టోరీ చెప్పవా? బోరు కొడుతుందా? మా చిన్నప్పుడు మేము చదువుకున్న చందమామ కథల్లోంచి నీకు చిన్న కథ చెప్తాను. పూర్వం చైనా దేశంలోని పీకింగ్ నగరంలో ఒక దర్జీ ఉండేవాడు. అతని పేరు చింగ్. అతని తండ్రి కూడా దర్జీయే. అయితే అతను పోతూ పోతూ చింగ్కు ఒక్క కుటుంబం తప్ప ఇంకేమీ మిగల్చలేదు. చింగ్ తండ్రిలాగా దొరలబాట్లు కలవాడు, దుబారా మనిషి కాడు. అతను కష్టించి శ్రద్ధగా పనిచేసి తన ఖాతాదారులను తృప్తిపరిచి త్వరలోనే మరి 4 కుటుంబిషన్లు కొని 4 మనుషులకు జీవనోపాధి కల్పించాడు. చింగు మూలంగా అదే వీధిలో ఉండే 10 మంది దర్జీలకు పనులు లేకుండా పోయాయి. వాళ్లకు పని పట్ల లక్ష్యం లేదు. బట్టలు కుట్టి ఇస్తామన్న రోజుకు ఎన్నడూ ఇచ్చేవారు కాదు. వాళ్ల చుట్టూ తిరగలేక ప్రాణం విసిగి ఉన్న గ్రామస్తులకు చింగ్ ఎంతో తృప్తి కలిగించాడు. చింగు మూలంగా దెబ్బతినిపోయిన దర్జీలందరూ సమావేశం జరిపి చింగును పతనం చేయడం ఎలాగాని ఆలోచించారు. వాంగ్ అనేవాడు చింగుకు భూతవైద్యుడి చేత చేతబడి చేయిస్తే వాడు అడుగంటిపోతాడని చెప్పాడు. అందరూ ఇందుకు సిద్ధపడి కట్టగట్టుకుని భూతవైద్యుడి ఇంటికి వెళ్ళారు. భూతవైద్యుడి ఇల్లు తాళం పెట్టున్నది. తన బంధువులు ఎవరికో జబ్బుగా ఉంటే అతను పొరుగురు వెళ్ళాడట. మన్నాడు వాంగ్ దుకాణానికి భూతవైద్యుడు లాంటి వాడు ఒకడొచ్చి పెద్దగా పెడబొబ్బలు పెట్టి, నిన్న ఎవరో మా గురువు గారిని తలుచుకున్నారట, ఆయన నన్ను పంపించారు, ఏమిటి విశేషం అన్నాడు. అతన్ని చూస్తుంటే వాంగుకు అతని మీద గురి కుదిరింది. అతను భూతవైద్యుడితో అంతా చెప్పాడు. భూతాన్ని ఆవాహన చేయాలి, ఖర్చు అవుతుంది, భరించగలవా అన్నాడు భూతవైద్యుడు. అంతా 10 మంది ఉన్నాం, ఖర్చు పంచుకుంటాం అన్నాడు వాంగ్. నీకు ఒక మంత్రపు నిమ్మకాయ ఇస్తాను, అందులో ఒక బంగారపు నాణెం పెట్టి దాన్ని చింగు దుకాణంలో చేర్చు, మీకు వాడి బెడద తొలగిపోతుంది అంటూ ఒక చీల్చిన నిమ్మకాయను భూతవైద్యుడు వాంగుకి ఇచ్చాడు. వాంగ్ దగ్గర బంగారు నాణెం లేదు, కానీ తన దగ్గర ఉన్న వస్తువులు తెగనమ్మి ఒక బంగారు నాణెం సంపాదించి దాన్ని నిమ్మకాయలో పెట్టి చింగు దుకాణానికి వెళ్ళి అది ఇది మాట్లాడుకుంటూనే నిమ్మకాయను చల్లగా దుకాణంలో ఒక పక్క జార్చి వెళ్ళిపోయాడు. ఈలోపుగా భూతవైద్యుడు మిగిలిన దర్జీలకు కూడా అలాగే నిమ్మకాయలు ఇచ్చి వాటిలో బంగారు నాణాలు పెట్టి చింగు దుకాణంలో వదలమని చెప్పాడు. అందరూ అలాగే చేశారు. రోజులు గడుస్తున్నాయి. చింగు పతనం కాకపోగా తన దుకాణాన్ని పెద్దది చేసి మరింత అందంగా అలంకరించి మరో 10 కుట్టుమిషన్లు కొన్నాడు. దర్జీలకు మతులు పోయాయి. వాళ్ళు భూతవైద్యుడి ఇంటికి వెళ్ళి, మీ శిష్యుడు ఉండేది ఎక్కడా అని అడిగారు. భూతవైద్యుడు ఆశ్చర్యంగా, నాకు శిష్యులెవరూ లేరు, నేనే ఈ వృత్తిలో పొట్టగడవక అవస్థపడుతుంటే నాకు శిష్యులు కూడా నా అన్నాడు. వాంగ్ అయోమయంలో పడిపోయాడు. చింగ్ తన దుకాణం చూడరమ్మని వీధిలోని మిగతా దర్జీలకు ఆహ్వానం పంపాడు. అతనికి దశ ఎలా ఎత్తుకున్నది తెలుసుకుందామని దర్జీలందరూ చింగు దుకాణానికి వెళ్ళారు. చింగ్ అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. వాంగ్ ఉండబట్టలేక చింగ్ ఉన్నట్టుండి, నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది అని అడిగాడు. ఏ అదృష్టదేవతో నా దుకాణానికి 10 నిమ్మకాయలు 10 బంగారు నాణాలు పంపింది. నిమ్మకాయలతో షర్బత్ చేసుకుని తాగేసరికి అంతులేని శక్తి కలిగింది. బంగారంతో కొత్త కుట్టు మిషన్లు కొని దుకాణాన్ని పెద్దది చేశాను అన్నాడు చింగ్. దర్జీలు ఏడుపు మొహాలు పెట్టి, ఆ బంగారు నాణాలు మావే, నిన్ను దివాలా తీయించాలని మాకున్నదంతా పెట్టి బంగారు నాణాలతో పాటు మా దారిద్ర్యాన్ని కూడా నీకు పంపకం చేద్దామనుకున్నాం, కానీ మా ప్రయత్నం బెడిసికొట్టింది అన్నాడు. చింగ్ నవ్వి, ఆ సంగతి నాకు తెలియదు అన్నాడు. దర్జీలు లబలబలాడారు. చింగ్ వాళ్ళతో ఎంతో స్నేహంగా, కొత్త కుటుంబ యంత్రాలు కొన్నాను కదా, వాటి మీద పనిచేసేవాళ్ళు అవసరం, మీలో ఎవరు వచ్చి పనిచేసినా నాకు అభ్యంతరం లేదు, పుట్టుకూలిలో నేనేమీ ఉంచుకోను, ఎంత హెచ్చు పని చేయగలిగితే అంత హెచ్చు డబ్బు గిట్టుబాటు అవుతుంది అన్నాడు. దర్జీలందరూ చింగి కింద పని చేయడానికి ఒప్పుకొని ఆ రోజే పని ప్రారంభించారు. ఆ రోజు దర్జీలు తనపై చేతబడి చేయించడానికి కుట్ర పన్నినప్పుడు తాను చాటున ఉండి అంతా విని తానే భూతవైద్యుడి శిష్యుడిగా వచ్చిన సంగతి చింగి మిగతా దర్జీలకు తెలియనివ్వలేదు. తాత స్టోరీ చాలా బాగుంది.